గణేష్ నవరాత్రులు ఏమన్నా నడుస్తున్నాయి అనుల్లా. ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఏ సందులో చూసినా వినాయకుడే, ఏ గణేష్ మండపంలో చూసినా భక్తుల పూజలే. మామూలు భక్తుంటే భజనలు, భక్తి మీరిపోతే డీజే పాటలు. చిన్నగా లేదు ఈ పారి గణేష్ పండుగ. బడా గణేష్, చోటా గణేష్, వెరైటీ గణేష్ల గురించి మన జోర్దార్లో చెప్పుకున్నాం కదా. పాన్ రియాల్లో ఇంకొన్ని ఎప్పుడు చూడని వెరైటీ గణేష్లను చూసొద్దాం. జోర్దార్గా చురువైనయోళ్ళ గణేష్ నవరాత్రులు పోటీపడి నిల్చోబెట్టిండ్రు. ఈ పారి కూడా గణేష్ ప్రతిమలు. బాపట్ల జిల్లా చీరాలపట్నంలా 1000 కిలోల నవధాన్యాలతోటి కొలువు తీర్చిండ్రు వినాయకుణ్ణి. అగజుడుండ్రి 20 అడుగుల ఎత్తున్న ఎంత ముద్దుగున్నాడో విఘ్నేశ్వరుడు. గణేష్ పండుగ జరుపుకునుడు ఇది 67వ పారట. అందుకే శ్రీ గణపతి బాలభక్త సమాజం పెద్దలంతా కలిసి ఈసొంటి ఇగురం చేసిండ్రు. భక్తులు కొద్ది ఒత్తలేరు. ఖైరతాబాద్ల విశ్వరూపం మహాగణపతి లెక్కనే నంద్యాల జిల్లా కేంద్రంలో కూడా విశ్వశాంతి మహాగణపతి భక్తులకు దర్శనమిస్తున్నాడు. అయితే ఖైరతాబాద్ల లెక్కనే ఇది బడా గణేష్ కాదు. సముద్రం అడుగున దొరికే అరుదైన గవ్వలు, శంకువులు, గోమేధికాలతోటి పోత ఓసిన వింతైన విగ్రహం. అగో ఎంత చూసినా తనివిదిరదొల్లా ఈ రూపం. దునియా అంతా లొల్లులు బగ్గా అవుతున్నాయి కదా. అట్లా లొల్లులు పెట్టేటోళ్ళందరికీ బుద్ధి రావాలని ఇసొంటి గణపతి ప్రతిమ తయారు చేసి మొక్కుతున్నారట అక్కడోళ్ళు. మంచి ముచ్చటే. ఇక గణేశునికి అరటికాయలంటే ఎంత ఇష్టమో తెలుసు కదా. నంద్యాల పట్నంలోనే ఇంకో కాడ అసంటి పచ్చటి అరటికాయలతోటి దేవుణ్ణి తయారు చేసిండ్రు. పచ్చటి అరటికాయల దేవుణ్ణి చూసి భక్తులు మస్తు ఆశ్చర్యపోతున్నారు. మరి నిమజ్జనం ఎట్లా అంటారా? నవరాత్రులు అయిపోంగల్నే అరటికాయలు వంచుతారట. ఇగటు సత్యసాయి జిల్లా పుట్టపర్తిల వాడవాడలా తీరొక్క రూపంలో వెలిసిండు వినాయకుడు. యనమలపల్లి గణేష్ సర్కిల్లా జలకన్య వినాయకుడు, వివేకానంద రోడ్ల మహావిష్ణు వినాయకుడు, బుక్కపట్నం మండలం జానకంపల్లి గ్రామంలా దశావతార వినాయకుడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్ని రూపాలో బొజ్జగణపయ్యకు. పుట్టపర్తి పట్నం మొత్తం గణనాథుని నామస్మరణతోనే మారుమోగుతాంది. ఇగిటు భువనగిరి పట్నంలా ఆపరేషన్ సింధూర్ పేరిట కుంకుమ సింధూరంతోటి తయారు చేసిన విగ్రహాన్ని నిలిపిండ్రు సర్దార్ సిద్ధార్థ్ యూత్ పొలగాన్లంతా కలిసి. పట్నంలో ఏడ చూసినా వీర జవాన్ల త్యాగాలకి గుర్తుగా తయారు చేసిన ఈ గణపతి విగ్రహం గురించే మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు. ఇక ఒక్క మండపాలనే కాదు, మైమగల్ల వినాయకుని గుళ్ళల్లో కూడా పూజలు మా గొప్పగా అవుతున్నాయి. హన్మకొండ జిల్లా కాజిపేటలున్న శ్వేతార్క గణపతి ఆలయంకు భక్తులు చితం పట్టిండ్రు. కాణిపాకంలో కొలువైన వరసిద్ధి వినాయకుని బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఇట్లా దేశమంతటా ఏడ చూసినా గణేష్ పండుగ సంబరాలు అంగరంగ వైభవంగా అవుతున్నాయి. స్వామికి తీరొక్క పూజలు చేసి 100 కోరికలు కోరుతున్నారు భక్తులు. మరి ఆ ఆదిదేవుడు ఎంతమందికి వరాలిస్తాడో ఏందో ఇక. యూరియా బస్తాలు దొరకక రైతులు, ఇందిరమ్మ ఇండ్లు రాక అర్హులైనోళ్ళు, ఆసరా పింఛన్లు రాక పెద్ద మనుషులు, నిధులు విడుదలగాక కాంట్రాక్టర్లు, జీతం పడక తాత్కాలిక ఉద్యోగులు. ఒక్కలకు కూడా నిమ్మలం లేదుల్లా రాష్ట్రంలా. ఎవరికేం కావాలనో సర్కారోళ్ళు ఇయ్యకపోయేటాళ్లకు వాళ్ళకేం కావాలో రచ్చకెక్కి లొల్లులు వేసి మరీ అడుక్కుంటున్నారు. ఇగో వీళ్ళు కూడా ఏదో కావాలని సర్కారోళ్ళని అడుగుతాండ్రు. మరి అదేందో చూద్దాం పాండ్రి. మాకు బడి కావాలి, బడి కట్టియండి. జాటో సేవ్య వాళ్ళ ఇంట్లో రేకుల షెడ్లో మేము చదువుకుంటున్నాం. దయచేసి మాకు బడి కట్టియండి. మాకు స్కూల్ కావాలి. మేము జాటో సేవ్య ఇంట్లో రేకుల షెడ్లో ఉన్నాం. మా స్కూల్ ఉంటే మేము వస్తాం, మంచిగా చదువుతాం. లేకపోతే మా డాడీ వాళ్ళు ఏమో వ్యాన్లో పంపిస్తారన్నారు. చూసిండ్రు కదా పొల్లగాన్లు ఎంత బుద్ధిగా అడుగుతాండ్రో. బడి కావాలి సారు, మేము చదువుకొని తలరాతను గొప్పగా దిద్దుకుంటామని. ఈ వీడియో చూసి గత పాలకులైనా ఇప్పటి పాలకులైనా తలకాయలు నేలకు దించుకోవాలి. లేకుంటే ఎందుల్లా దుబారా ఖర్చులు పెట్టమంటే కోట్లు గుమరిస్తారు, అరిచేతిలో వైకుంఠం చూపిస్తారు. అదే బడులు దవాఖాన్ల ముచ్చటకత్తే ఎక్కడేసిన గొంగలి అక్కడనే. అట్లనే ఉన్నది మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం సీతానగరం గ్రామ శివార్లున్న జాటూత్ హిమ్లా తండా బడి కూడా. అగో గిదే ఇలా బడి, కానీ అది ఒకప్పుడు. ఇప్పుడు ఇగో ఈ 4 పచ్చపరదాలు నడవనే సాగుతున్నాయి చదువులు. ఆ ఇటుకి ముందు దాకా బల్లెనే నడిచిందట పాఠాలు చెప్పుడు. ఇక ఎప్పుడైతే వానలు గట్టిగా పోతం పెట్టినాయో ఆ కాడికేంచెలి బతుకు జీవుడా అని బడికి తాళం కొట్టి గిట్ల ఓ రైతు ఇంట్లకు మాకు అమ్మ మార్చిర్రు. స్కూల్ సార్ ఇది కూలిపోయేటట్టు ఉన్నది. దయచేసి స్కూల్ కట్టించేటట్టు చేయండి.
రేపు తెప్పిస్తాను సార్. పిల్లలు కూడా కష్టం అవుతుంది, అధికారులు ఎవరు పట్టించుకుంటలేరు. స్కూల్ శాంక్షన్ అయిందంటారు కానీ అది అట్నే ఉన్నది సార్. ఇన్నారు కదా, బడి శాంక్షన్ అయిందంటారట కానీ జాడలేదు పత్తలేదట. ఇగో ఇట్లా అయ్యేటాళ్లకు ప్రైవేటు బడికి దోల్తామని అంటున్నారట కొందరు తల్లిదండ్రులు. ఇప్పుడు పిల్లలేమో సర్కారు బడిని గట్టిరు సార్లు, మేము చక్కగా చదువుకుంటాం సంబురంగా ఆడుకుంటామని సర్కారును ఒక్క తీరుగా బతిలాడుతున్నారు. ఇప్పటికే అధికారులకు చాలా మాటల ఫిర్యాదు అయినరట గాని అచ్చుడు చూసుడు పరిశీలన చేసుడు పోవుడు ఇదే కథ అవుతున్నదట. ఇగో లీడర్లు అధికారులు చూస్తున్నారు కదా, వచ్చే ఏడాది కల్లా ఈ జాటూత్ హిమ్లా తండాల చక్కటి బడి కట్టించి పొలగాండ్ల ముఖంలో సంబురం తెప్పియకపోయిరా, ఇక మిమ్మల్ని ఏమనాలో మీ ఇష్టమిగా అని మేమంటలేము, ఈ ముచ్చట తెలిసిన వాళ్ళు అంతా అంటున్నారు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని తల్లిదండ్రుల తర్వాత గురువులకు అంత పెద్ద స్థానం ఇచ్చిరు మన పెద్దలు. ప్రతి ఒక్కరికి తల్లిదండ్రులతోటి ఎంత అనుబంధం ఉంటుందో చదువులు చెప్పిన గురువుల మీద కూడా అంతే అనుబంధం ఉంటుంది. అసొంటి గురువులు దూరం అయితే చాలా బాధపడుతుంటారు పిల్లలు. ఇగో గిడ చూడుండ్రి, టీచర్ బదిలీ మీద బడిడ్చి పెట్టి పోతాందని పిల్లలు ఏ తిరిగి ఏడిచిండ్రో. బడికి పోనని ఏడ్చే పొలగాండ్లను చూసుంటారు. బడికి పోయినాక అవ్వయ్యల మీద, ఇంటి మీద, ఊరి మీద పానం గొట్టుకొని ఏడ్చే పొలగాండ్లను కూడా చూసుంటారు. కానీ గీడ చూడుండ్రి, బడిల టీచర్ పోతుందని చిన్నారులంతా ఎట్లా కన్నీళ్లు పెట్టుకుంటున్నారో. కొద్దేడ్చుడు కాదు, మేడం చుట్టూత చేరి ఊకోరని ఎంత ఊకుంటా పెట్టినా ఎక్కెక్కి ఏడవబట్టిరి. నువ్వు మమ్ములా ఇడ్చి ఓవద్దు మేడం అని మేడం చుట్టూట నిలబడ్డారు. బడిగేటుకు అడ్డంగా నిలబడి కంటికి మంటికి దారలు వడంగా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక పిల్లలు చూయించిన ప్రేమకు మేడంకి కూడా కన్నీళ్ళాగలేదు. ఓ దిక్కు ఏడ్చుకుంటేనే ఇంకో దిక్కు ఆడవిల్లలందరినీ ఓదార్చింది. మేడం ఎల్లరు కానీ మేడం ఎల్లర్రా మేడం ఎల్లరు, ఇగో నేనే డ్రాప్ చేసి ఎల్లరు ఇప్పుడు. కన్న తల్లిదండ్రులకు కూడా దక్కదు కావచ్చోలా గీ మేడం మీద బడి పొలగాండ్లు చూయించిన ప్రేమ ఎంత అదృష్టం చేసుకున్నదో పంతులమ్మ. సూర్యాపేట జిల్లా ఆత్మకూరులో ఉన్న ప్రాథమిక పాఠశాలకు పెద్దనట వనజ అనేటి గీ మేడం. అంటే ప్రధాన ఉపాధ్యాయురాలు అన్నట్టు. నామవరం ఉన్నత పాఠశాలకు మేడం బదిలీ అయ్యింది. బడిలా చిన్న వీడ్కోలు మీటింగు పెట్టిండ్రు. ఇక వీడ్కోలు పలికినాక పోతానని బయలుదేరి పోతాంటే వద్దంటే వద్దని ఇగో ఈ తిరిగా ఆడపిల్లలంతా అడ్డం తిరిగిండ్రు. కన్న బిడ్డల లెక్కనే చూసుకునేదట మేడం. పిల్లల తల్లిదండ్రులకు కూడా మస్తు ఇష్టమట వనజ మేడం అంటే. ఏమైనా ఇసంటి టీచర్లు బడికొక్కలన్నా ఉండాలోలా. గప్పుడే సర్కారు బడులు బాగుపడతాయి. సర్కారు బడుల్లో చదివే పిల్లలు కూడా బాగుపడతారు. ఏమంటారోలా? ఆ పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చేయాలైంది కదా, మరి పెద్ద మనిషి వాళ్ళ ఏం వార్త తీసుకొస్తాడో అరుచుకుందాం పాన్రి. అరే ఈయనయ్య అందాల మన ఎమ్మెల్యే సారు ఏ బ్యాచ్లు ఉంటాడంటవరా? నా మీటింగ్కి ఇట్లా పోయిందంటావా? మరి ఏమోనే ఎవరికైనా పోయిండుకోవచ్చు. అట్లా మీటింగ్కి పోయేది ఉంటే మన ముఖ్యమంత్రి రేవంత్ సార్కు తిప్పలేరా? మరి ఎట్లయితుందో ఏం కథను. ఇంతకు ఏం మీటింగు, దానితోని ముఖ్యమంత్రి రేవంత్ సార్కు ఏం తిప్పలా? ఓ పెద్ద మనిషి జర ముచ్చటేందో మాకు కూడా అర్థమయ్యేటట్టు చెప్పరాదే. ఇదొకటి ఏమన్నా ముచ్చటితో గుసగుసలు ఆడుకుంటామంటే చాలరా. సాటుంగా పాము చెవులు వేసుకొని ఇంటది. గాడిద కదా గాండ్రించినట్టు వీడికి వచ్చి గాండ్రించుతా అంటది. మా పుచ్చట మాకున్నాయి, నీకు అవసరమా? పో అటు పో. జాడి కట్ట అందుకొని దంచితే జాడ పత్త లేకుండా పోవాలే ముసలోడా. ముచ్చటేందో చెప్పమంటే గాడిది గుర్రం అని మాట్లాడతానో. అరే బుజ్జి, ఇది పెద్దోళ్ళ ముచ్చట, అర్థమయ్యేటోళ్ళకు చెప్పినా అర్థం కాదు. కానీ సప్పుడు యొక్క శివన్ గారు రాసిచ్చిన వార్తలు చక్కగా చదవరా? అదే యాళ్ళకు జీతం అంతా తీసుకొని సప్పుడు యొక్క ఇంటి మొక్కడ పోకేమో నాతోటి పంచాది కొలుచుకుంటాను అలక తక్కువదానా? అరే మా రంజులో మేము ఉంటే ఇది వచ్చినాడు. ఇంతకు నీ రంది దేని కొరకన్నది చెప్పరాదే తెలుసుకుంటా. ఇప్పుడు వచ్చే నెలలో సర్పంచ్ ఎలక్షన్లు పెడదామని చూస్తుందటగా సర్కారు. అయితే మా నూళ్ళో నేను మా పార్టీ తరఫున సర్పంచ్గా పోటీ చేద్దామని అనుకుంటాను. కానీ మా పార్టీలో పంచాయతీలు చేయబట్టి నేను గెలుతున్నా లేదా అనే భయమే బాగా ఎంబడి పడుతుంది. అంటును ఎట్లా అంటావురా? మరి ఏమో చెప్పలేము. అంతేరా. అగ్గో
మీ పార్టీలో ఏం లొల్లీలు ఉన్నాయే? మంచిగా అందరు కలిసిమెలిసే ఉంటున్నారు కదా. మైకుల ముంగట ఎవరికి దోషింది వాళ్ళు ప్రతిపక్షాల మీద దుమ్మెత్తిపోతున్నారు కదా. మంది చూడంగా మంది పార్టీల మీద దుమ్మెత్తి పోసేందుకు మందిగానే కలిసి ఉంటారు. కానీ మా వాళ్ళే లోపట ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకుంటారు అయితేనో. అది ఇక మన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు సీక్రెట్ గా పెట్టిన మీటింగ్ తోటే బయటపడ్డదే. తల్లి ఎవరికి చెప్పుకోవాలి, ఏమంటావురా? ఓహో, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు 25 మంది ఎమ్మెల్యేలతోని సీక్రెట్గా పెట్టిన మీటింగ్ ముచ్చట తెలిసా నువ్వు ఇంతగానం నారాజు అవుతున్నావు? అయినా అది నిజమెంతనో అబద్ధమెంతనో నువ్వెందుకు నారాజు అవుతున్నావే? ఆ మీటింగ్ ముచ్చట నిజమనే గుసగుసలే ఎక్కువ వినబడతానే తల్లి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ ఇంకా ఢిల్లీలోనే ఉన్నాడట. ఆడో పేడో తెలుసుకున్నాకనే తెలంగాణలో అడుగు పెడతా అని కూర్చున్నాడట. మరి దేనికోసం మీటింగ్ పెట్టిండో కొసాకరికి మా పార్టీలో ఏ బాంబు పేలుతుందో అసలుకే అర్థమైతలేదు. ఆ భయమే ఎక్కువ పట్టుకునేది అయితేనో. అయినా దానికి నువ్వెందుకు భయపడుతున్నావే? ముందుగా అది చెప్పు. ఇప్పుడు నా అభిమాన నాయకుడు మన ఎమ్మెల్యే సారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు మీటింగ్ కు పోయి ఆయన వర్గంలో ఉన్నాడే అనుకో. ఆయన తరపున ఊళ్ళో సర్పంచ్ టికెట్ నాకు ఇచ్చిర్రు అనుకో, నేను సర్పంచ్గా నిలబడ్డనే అనుకో. ఇప్పుడు రేవంత్ రెడ్డి సారు వర్గపోలు ఊకుంటారా? వాళ్ళ తరపున ఇంకో మనిషిని నా మీద పోటీకి నిలబెడితే అప్పుడు మా ఇద్దరు నడుమ మాకే పోటీ అవుతుందా కాదా? మా చెయ్యి పార్టీలో 2 వర్గాలు అయి మేమే కొట్టుకునే పరిస్థితి వస్తుందా రాదా? అగో గదే భయం అవుతుంది అంచనో. మీ షేయి పార్టీ కథ ఏందో ఏమోనే తాత. అధికారం లేనప్పుడు వర్గాలు పెట్టుకున్నారంటే ఏమో అనుకుంటుంది. కానీ అధికారం వచ్చినాక కూడా ఇసొంటి వర్గాలైతే రేపు స్థానిక ఎలక్షన్లల్లో జనాలకు పోయి ఎట్లా తిరుగుతారే? అరే నేగా అందాద ఇప్పుడు మన ఎమ్మెల్యే సారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు వర్గంలోకి పోతే మేము కూడా ఆయన వెనకమారనే పోతాం కదా. మరి నువ్వు కూడా మా వెనకమారనే వస్తావా, నువ్వు వేరే వర్గం అవుతావా? అట్లా కదా, మా రేవంత్ రెడ్డి సార్ వర్గంలో ఉంటా. వింటావా? వీడు నా సొంత మనిషి, వీడే గీత మాట్లాడుతాను. అయితే ఇక కడవళ్ళంతా ఎన్ని రకాలుగా మాట్లాడతారు, ఎన్ని వర్గాలు అయితే చెప్పు మా ఒక్క చెయ్యి పార్టీనే అవుతారు. మరి అయినా ఈ రాజగోపాల్ రెడ్డి సార్దైనా ఏం పద్ధతి అన్నట్టు ఏం పాడోనే. ఆయనకు మంత్రి పదవి ఇయ్యలేదని కొంతమంది ఎమ్మెల్యేలతోని మీటింగ్ పెడుతున్నాడు. అట్లా ఏ శాఖకు పార్టీల శీలికలు తీసుకొస్తాడో ఏం పాడో మరి. ముందుగాల మంత్రి పదవి ఇస్తామని ఆశ చూపెట్టి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ను పార్టీలకు తీసుకున్న వాళ్ళకు ఉండాలి ఆ సోయి. ఇప్పుడు ఆయనంటే ఏమవుతుంది చెప్పు? కాంగ్రెస్ పార్టీ అంటేనే ఓ పెద్ద మహాసముద్రం అసొంటిది. దాంట్లో ఇసొంటి ఆటుపోట్లు కామనేనే తాత. కామనే అనుకున్నప్పుడు మా రాజగోపాల్ రెడ్డి సార్ పోటును కూడా తట్టుకోవాలి. ఎట్లాగూ మన ఎమ్మెల్యే సార్కును మన ముఖ్యమంత్రి రేవంత్ సార్కు అసలుకే పడేది. వాళ్ళిద్దరు పచ్చగడ్డి అయితే భగ్గం అని అంటది. కాబట్టి మన ఎమ్మెల్యే సారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు వర్గంలోకే పోతాడు. కాబట్టి నేను కూడా ఇక ఆయన వర్గంలోనే ఉంటా. నేను మీతో ఉండా. మరి మీరు కూడా ఎట్లుంటారు చెప్పు? అయితే అట్లా ఉన్నప్పుడు నేనెందుకు పోతాను? అరే ఏడికిరా పోయేది? అయిపోయిందారా? తాపక అవసరం ఉన్నప్పుడు అలా రూపాయి తాత, 10 తాత, 20 తాత అని అడుక్కున్నావు. ఇప్పుడు ఏమో నాతోటి ఉండవారా అంటే నీతోటి ఏమో అవసరం పోతానా అని లేచి ఉరుకుతాను. ఏంద్రా పౌరుషం బాగా తానేంద్రా అలకదా కూడా. నువ్వు రేపు పొద్దుగలరా మా ఇంటికి. అమ్మ కొడుక అంటే అవసరం ఉన్నప్పుడేమో నా ఇంటికి వచ్చి అడుక్కుంటావు. ఇప్పుడు నా అవసరం కాబట్టి నిన్ను అడగంగానే నీ ఇంటికి వచ్చి నేను చేయి చాపి నా పైసలు నేను అడుక్కోవాలరా? అప్పుడు నేను పౌరుషం ఇప్పుడు మీ కొట్లాట ఎప్పటికి ఉండేదే కానీ చూసిండ్రు కదా పబ్లిక్. కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ స్వేచ్ఛ ఉంటుంది కాబట్టి పెద్ద పెద్ద లీడర్లంతా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతుంటారు. కానీ ఈ లీడర్ల మాటలు పట్టుకొని ఊళ్ళల్లో ఉండే కార్యకర్తలు కూడా వర్గాలుగా తయారై లొల్లులు పెట్టుకుంటున్నారు. మరిగా రాబోయే స్థానిక ఎన్నికల నాటికి వర్గపోరు ఎట్లుంటుందో ఏం కథనో చూడాలి. మరి రైతులకు యూరియా కష్టాలు లేవు, అసలు రైతులు ఇబ్బందులు పడుతున్నట్టు నా దృష్టికి కూడా రాలేదని ఎమ్మెల్యే కడియం శ్రీహరి సార్ చెప్పిన ముచ్చట్ను మన జోర్దార్లో చెప్పుకున్నాం కదా. ఇక సారు ఇలాకాల కొంతమంది గిట్ల గోసపడుతున్నారట. మరి ఇదన్నా సారు గనబడ్డదో లేదోనని మన జోర్దార్లకు పట్టుకొచ్చినాం.
ఈ వీడియో చూడంగానే మీకు ముచ్చటేందో సౌండ్ అయ్యే ఉంటది కదా. ఏ పార్టీలో ఉన్నాడో తెలియని స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సార్కు ఓటేసి గెలిపించిన నియోజకవర్గ ప్రజలు పడుతున్న బాధను ఇట్లా బయట పెట్టిర్రు. శ్రీహరి సారు ఇలాకాలున్న తానేదార్పల్లిలా రోడ్లన్నీ వర్షాలు చేయంగా బురదమయంగా మారినాయట. ఈ బురద రోడ్లతోని ఊరోళ్లకు చాలా తక్లీఫ్ అవుతున్నదట. ఎన్ని మాటలు చెప్పినా ఇటు ఎమ్మెల్యే అటు అధికారులు ఎవ్వరు పట్టించుకుంటూనే లేరట. గన్ని మాటలు చెప్పి మాకే ఇసుకొస్తాంది గాని వాళ్ళకి మాత్రం షేక్ ఎక్కుతలేదు. చెవిటోను ముంగట శంఖ ఊదినట్టే అవుతున్నదని ఇలా ఈ తీరుగా నిరసన చేసిరన్నట్టు వాళ్ళు. ఇట్లా నాట్లేసి నిరసన చేస్తేనన్నా మాకు రోడ్లు వేయాలనేది గండ్ల పడుతుందో లేకుంటే ఇది కూడా నా దృష్టికి రాలేదు. అయినా వర్షాలు పడ్డప్పుడు వరద రాకుంటుంటదా, వరద వచ్చినప్పుడు బురద కాకుంటుంటదా అని ఉల్టా మమ్మల్ని అంటాడో అని కొందరు ఎడ్డిస్తుంటే ఇంకొందరు మాత్రం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి 100 కోట్ల నిధులు తెచ్చిందని చెప్తున్న కడియం శ్రీహరి సారు అవిటిని ఎక్కడ ఖర్చు పెట్టిందని ప్రశ్నిస్తున్నారు. బురద రోడ్లతోని అవస్థ పడుతున్న అక్కడి ప్రజలు. నేను గెలిచిన పార్టీ ప్రతిపక్షంలో ఉన్నది. నేను ప్రజలకిచ్చిన హామీలు నెరవేరాలంటే అధికార పార్టీలో ఉంటేనే సాధ్యమవుతుందని చెప్పిన కడియం శ్రీహరి సారు ఇంకెప్పుడు అభివృద్ధి చేస్తాడని ఇంకొందరు ప్రశ్నిస్తున్నారు. చూడాలి మరి ఈ ప్రజలకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి సారు ఏం సమాధానం చెప్తాడో, పదవీ కాలం అయిపోయే లోపట ఏ పార్టీ అభివృద్ధి చేస్తాడో. స్నేహమే నా జీవితం, స్నేహమేరా శాశ్వతం, స్నేహమే నాకున్నది, స్నేహమేరా పెళ్ళిది అని సోపతి గురించి వాడుకునే మనుషులను మించిన గొప్ప స్నేహబంధం ముచ్చట్ను పట్టుకొచ్చిన మీ అలా. స్నేహానికి కులమాత జాతి భేదం ఎట్లుండయో జాతి వైరం కూడా ఉండదని ఆటి సోపతితోని చాటి చెప్తున్నాయి కొన్ని మూగజీవాలు. మరి ఆ జాతి వైరాన్ని మరిచి సోపతిగాళ్లతోని మురిసిపోతున్న ఆ ముచ్చటేందో, ఆ మూగజీవాలేవో మనం కూడా పారు అరుచుకుందాం పాన్రి. కోతి కుక్క ఈ రెండిటికి నిమిషం పడదు. కాని గీడున్న కోతి చూసిన రానుల్లా కుక్క ఈపు మీదెక్కి పారాశకాలు ఆడుతున్నా కుక్క కిక్కురుమనలేదు. మీదికెంచి కోతి చేసిన తిక్క పనులకు కుక్క సుతం బాగానే మురిసిపోయింది. మీసమున్న నేస్తమా నీకు కోపమెక్కువా, కోపమెక్కువా కాని మనసు మక్కువా అని కుక్కను బాగానే పొగిడిందో ఏందో గాని దాని కాలు వట్టి గుంజిన మెడకాయను గొరికినా ముస్తఫా ముస్తఫా డోంట్ వారీ ముస్తఫా అనుకుంటా కోతితోని బగ్గనే ఎగురుకుంటా దుంకుకుంటా సంబరపడ్డది కుక్క. కాని కోతినైతే ఏమనలేదోల్లా. కుక్క సుతం కోతి కాళ్ళను చేతులను గొరుకుకుంటా మస్తు పారాన్ని చూపెట్టుకున్నది గిట్లా. ఇక కుక్కతోని ఆడుకొని కోతికే బోరు కొట్టిందో ఏందో ఆడికించి సపోర్ట్ చేయకుండా పోయింది. వరంగల్ జిల్లా రాయపర్తిలో జరిగిందిదే. ఇక ఉప్పు నిప్పు లేకుండే గివి రెండు ప్రాణ స్నేహితుల కంటే ఎక్కువ కలిసిమెలిసుండే వరకు ఆడున్నోళ్లు చూసి మస్తు పరశానైనరట. ఇక ఈ ముచ్చట ఇట్లుంటే రైతు పెంచుకుంటున్న గీ ఆవును చూడుండ్రి ఇంటోళ్ళ మీద ఎంత పాయరాన్ని చూపెడుతున్నదో. అగో చూసిండ్రు కదా పిల్లగాడు కూసమనంగానే ఎట్లా కూస్తున్నదో. ఇక దినాం పిల్లగాడు హోంవర్క్ చేసుకునేటప్పుడు వచ్చి పక్క పొంటే కూసుంటదట. చెప్పిన పని చెప్పినట్లు బుద్ధిగా ఖచ్చితంగా చేస్తదట. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం గుంతబాసుపల్లి అనే ఊళ్ళే గీలు పెంచుకుంటున్నారట గీ ఆవును. అయితే ఆవులంటే గీలకు మస్తు ఇష్టమట. ఇక చిన్నప్పటికెంచి ఇంట్లో మనుషులు లెక్కనే దీన్ని ఎంతో పాయరంగా చూసుకుంటున్నారట. ఇంట్లో మనుషులు గదా మెదిలినట్టే ఇంట్లో కొచ్చుడు, అరుగు మీద కూసునుడు, ఆళ్ళు చెప్పే మాటలినుడు అన్ని మనుషులు గదా చేసినట్టే చేస్తుంటదట గిట్లా. అగో చాపల వండుకున్న గిళ్ళ నడిమిట్లకొచ్చి మనుషులు లెక్కనే ఎట్లా కూసున్నదో చూసిండ్రా. గిదే కాదు చిన్నపిల్లగాడు పాలు తాగినా ఏమనలేదట. కూసో అనంగల్నే కూసునుడు, బయటికి పోమ్మని చెప్పంగల్నే బయటికి పోవుడు, అన్ని చెప్పినట్లు బుద్ధిగా ఇంటదట. ఇక అసలు దీనికి జంతు లక్షణాలే లేవనుకో రాదుండ్రి. రైతు కుటుంబంలా సొంత మనుషులెక్క కలిసుంటున్న గీ ఆవును చూసి ఆడున్నోళ్ళందరూ మస్తు పరశనైనరట. ఆస్తిపాస్తుల కోసం కొట్టుకు చచ్చే మనుషులున్న గిప్పటి జమానాల మూగ జీవాలైనా వాటి స్నేహబంధంతోని ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు అంటే ఎట్లుంటాయో చూపెడుతున్నాయి. కనీసం గీటిని చూసినాకనన్నా బంధాలంటే అవసరానికి వాడుకొని వదిలేసేటి కాదు, కష్టమొచ్చినా నష్టమొచ్చినా కలిసిమెలిసి ఉండుడని బంధాలకు విలువి అని పబ్లిక్ కొందరు తెలుసుకుంటారో లేదో చూడాలి మరి. బస్సులల్లా జేబులు గత్తరించే దొంగలను చూసినాం, రైళ్లల్లా ఫోన్లు కొట్టేసే బద్మాషాన్ల ముచ్చట్లు కూడా బగ్గనే విన్నాం. కానీ
రోగి లెక్క యాక్టింగ్ చేసుకుంటా డాక్టర్ జోబులకెంచి ఫోన్ కొట్టేసిండు గీడో బద్మాష్ గాడు. మరి వాని కథ ఏంతో మీరు కూడా చూస్తారని మన జోర్దార్లకు పట్టుకొచ్చినాం. చలో చూడుండ్రిగా. ఇగో చూస్తున్నారు కదా, చేతుల కట్టె పట్టుకొని దివ్యాంగుని లెక్కనే నడుచుకుంటా పోతున్న గీ బద్మాష్ గాడే డాక్టర్ జోబులకెంచి ఫోన్ కొట్టేసిండు. ఉత్తరప్రదేశ్ కాన్పూర్లున్న సర్కార్ దవాఖాన్లకు ట్రీట్మెంట్ కోసానికని వచ్చిండట. దివ్యాంగున్నని చెప్పి డాక్టర్ ను నమ్మించి మందుల చిట్టి సుతం రాసుకున్నాడట. ఈ ఇక్కడనే జరంతసేపు నిల్సోని దొంగతనానికి రెక్కి చేసుకున్నాడు. ఇక ఎవ్వరు దొరకలేదో ఏందో ఆన్నే కారిడార్ లో మాట్లాడుకుంటున్న డాక్టర్ల ఫోన్ల మీద పడ్డది గిని కన్ను. మెల్లగా కట్టె పట్టుకుని అలా పక్క పొంటే నడుచుకుంటూ పోయిండు. ఎవ్వలకు అనుమానం రాకుండా డాక్టర్ జోబులున్న ఫోన్ ను కొట్టేసి కుంటుకుట్టనే ఆడికించి పరారైండు గిట్లా. ఇక డాక్టర్ జోబుల చేయి పెట్టి చూసే వరకు ఫోన్ లేదని మస్తు పరిశాన్ అయిందట. అగో నా ఫోన్ ఎవలో కొట్టేసినట్టున్నారని పోలీసుల్లో కంప్లైంట్ చేసే వరకు సీసీ కెమెరాలు మొత్తం పరీక్షబట్టి చూసిండ్రట. గంతే ఇక ఈ దొంగోడు ఫోన్ కొట్టేసింది చూసి గంటలనే వాడిని పట్టుకొని ఫోన్ రికవరీ చేసి డాక్టర్ కు అప్పచెప్పిండ్రట పోలీసోళ్ళు. చూసిండ్రు కదా పబ్లిక్ దొంగలు ఎట్లా మోపైండ్రో. గెటప్పులే కాదు ఆఖరుకు రోగి లెక్క నటించుకుంటా దావకాండ్లకు వచ్చి మరీ చోరీలు ఎత్తున్నారంటే గిలనేమనాలిగా. మీరైతే గిసంటోళ్లతో పైలం మరి. ఇక తెచ్చిన వార్తలను అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసొంటి ముచ్చట్లాడ మస్తుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్ను మీ దోస్తులకు షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.